సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. ఝాన్సీ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నూజివీడు అండి. నూజివీడు నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. నూజివీడు రసాలు అంటారు, అక్కడే కదండి ఫేమస్? అవునండి, మ్యాంగోస్ ఫేమస్ అండి నూజివీడు. ఓకేనండి, మరి మాకేమైనా పంపిస్తారా అక్కడ నుంచి వేసవిలో? పంపిస్తామండి. తోటలు లేవండి మాకు. తోటలు లేవంటున్నారా? తోటలు లేకపోతే ఏంటి, అక్కడ పండిస్తారుగా. పంపిస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారండి ఝాన్సీ గారు? హౌస్ వైఫేనండి. హోమ్ మేకర్ అన్నమాట. ఏం చేశారు ఈ రోజు వంట? ఈరోజు కాకరకాయ కర్రీ టమాటా పచ్చడి అండి. కాకరకాయ కర్రీ టమాటా పచ్చడి అంటే కాకరకాయ కర్రీ తీపిగా చేస్తారా లేకపోతే చేదు తెలిసేలాగే చేస్తారా? కొంతమంది తీపి యాడ్ చేస్తుంటారు కదా. తెలియదండి, ఫ్రై చేస్తానండి. ఓకే, ఫ్రై అన్నారా? మరి పులుసు అన్నారుగా ఇంతకు ముందు. పులుసు కాదండి, అదే కర్రీ అన్నాను. ఓకే, కర్రీ ఫ్రై అంటే మరీ ఫ్రై లాగా ఉండదు, కొంచెం ఓకే గ్రేవీ ఉంటుంది అంటున్నారు. అట్లా. ఓకేనండి, దాని పక్కన ఏమన్నారు? టమాటా పచ్చడి. ఓకే, టమాటా పచ్చడి, రోటి పచ్చడి. అవునండి. ఓకేనండి, మరి మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన పేరు? కాలేజీ లెక్చరర్ అండి. ఓకే, కాలేజ్ లెక్చరర్. గవర్నమెంట్ కాలేజా అండి, ప్రైవేటా? గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్. ఇంటర్ కాలేజా అండి, జూనియర్ కాలేజా? జూనియర్ కాలేజ్. ఓకేనండి, పిల్లలా అండి మరి? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులు జాబ్ చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తుంటారండి వాళ్ళ పేర్లు? సాఫ్ట్వేర్ అండి. ఓకే, సాఫ్ట్వేర్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకేనండి, అంటే అక్కడ ఉన్నాయా కంపెనీ, సాఫ్ట్వేర్ లేదండి, హైదరాబాద్ లో. ఓకే, హైదరాబాద్ లోనే. ఓకే అండి, అదే అయితే హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ ఇప్పుడు ఏపీలోనే డెవలప్ చేస్తా ఉంటున్నారు కదా. అవునండి, చేస్తే బాగుంటదని చూస్తున్నామండి మేము. అదే మీ అందరి దగ్గర కూడా ఉండదు చక్కగా. అవునండి. ఓకేనండి, మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలంటే తెలుసుగా మీకు? తెలుసండి. టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? చెప్తాను. చెప్పండి మరి, ఒక మంచి టిప్ చెప్పండి. ఓకే అండి, బ్యూటీ టిప్ చెప్పమంటారు? చెప్పండి, యూజ్ అయ్యేది ఏదైనా మంచి టిప్ కొంచెం. మరి మన ఫేస్ ఇప్పుడు వింటర్ కదండి, ఫేస్ గ్లోగా హైడ్రేటింగ్ గా ఉండాలంటే పాలు మేగడ ఉంటుంది కదండి, పాలు కాచిన తర్వాత మేగడ. అవునండి. ఆ మేగడలో ఒక 5-6 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేసుకొని, అదే నిమ్మకాయ పిండుకొని దాంతో రబ్ చేసుకుంటే, మసాజ్ లా చేసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచుకుని వాష్ చేసుకుంటే బాగుంటుందండి ఫేస్. ఓకేనండి, అంటే ఇదేంటి వింటర్ లో ట్రీట్మెంటా లేకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు? బ్యూటిషియన్ చెప్పిన టిప్పే చెప్పారండి మీకు, నాకు అంతది కాదు. మీరు బ్యూటిషియన్ కోర్స్ ఏమైనా చేశారా? నేను చేయలేదండి, మామూలుగా. బట్ మీకు తెలిసిన వారు చెప్పారు. ఓకేనండి, అంటే వాళ్ళు ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కూడా అంటే కామన్ గా వాళ్ళు కొంచెం క్రీమ్స్ కెమికల్ బేస్డ్ ఇలాంటి యూట్యూబ్ లో మంచి బ్యూటిషియన్ చెప్పిన టిప్ విని చెప్తున్నానండి. ఓకేనండి, అంటే అఫ్ కోర్స్ మీగడ, పాల మీగడ, ఇంకా దానిలో కొంచెం నిమ్మరసం కూడా కొన్ని చుక్కలు వేసుకుంటే మంచిదే అఫ్ కోర్స్. బట్ మీ టిప్ బాగానే ఉందండి, బాగుంది. అంటే అందరికి కూడా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు, ఎందుకంటే సహజంగా ఉండేవే కానీ. అవునండి. ఓకేనండి, ఒక టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే అండి, కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతా. సినిమాలు చూస్తుంటారా? తక్కువ అండి, రీసెంట్ తక్కువ. ఇంతకు ముందైనా ఎక్కువగా టీవీలో చూసేదాన్ని, ఇప్పుడు అసలు చూడట్లేదు. చూడటం మానేశారా మీరు? మరి మీకు ఎలా అంటే కొంచెం టైం దొరికింది అనుకోండి, ఇలాంటి టైంలో ఏం చేస్తారు మరి? కొంచెం ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. అంటే మేము 4 వీక్స్ నుంచి తీసుకొచ్చాం ఈ ప్రోగ్రామ్ ని, ఇది 4th వీక్. మరి అవునండి, మామూలుగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తుంటానండి. సినిమాలు చూడరా? కదండి, సినిమాలు కూడా మంచి సినిమాలు అయితే చూస్తానండి. ఓకేనండి, అయితే మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడగను. అయితే నేను ఇష్టం ఒక పొడుపు కథ అడగనా? మరి అయితే చూడనంటున్నారు కదా, అడగండి. ఒక పొడుపు కథ అడుగుతున్నా, అడగండి. అడిగేస్తున్నా. 45 సెకండ్స్ టైం లిమిట్. మీకు మళ్ళీ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది నేను అడిగిన తర్వాత క్వశ్చన్. చెప్పండి. ఏరు మీద మిరప చెట్టు నాకు కనపడుతుంది కానీ నీకు కనపడదు, ఎవరది? ఏంటండి, మళ్ళీ చెప్పండి. ఏరు మీద మిరప చెట్టు, క్లూ ఎవరా? ఇంతకుముందు మీరు ఏదో చెప్పినట్టున్నారు, ఏమిటది? బొట్టు అన్నానండి. మళ్ళీ చెప్పండి. బొట్టు. ఓకే, కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్ అండి, మీరు పట్టు చీర గెలుచుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కరెక్టేనా అయితే? మరి మీరు డౌట్ గా చెప్తున్నారు. నేను ఒక్కసారి మళ్ళీ Correct. మీరు చెప్పింది అవును. బొట్టు అండి. అదే లేదండి, మీరు గెలుచుకున్నారు ఆల్రెడీ, కంగ్రాచులేషన్స్. బట్ కాదు, మీరు ఆన్సర్ మళ్ళీ తిప్పి అడుగుతాను కదా, మీరు చెప్పింది అవునో కాదో అని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి. మీరు ఏంటంటే దాన్ని అసలు వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. త్వరలో మీ దగ్గరికి మీ పట్టు చీర వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, పట్టు చీరలు గెలుచుకోండి.